తెలంగాణలో రాజకీయ పార్టీలు ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. త్వరలో జరగనున్న ఎన్నికలు కాంగ్రెస్కు పరీక్షగా మారాయి. అలాగే బీఆర్ఎస్ బీజేపీ కూడా లోక్సభ ఎన్నికలు విషమ పరీక్షే. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ విడివిడిగా పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారింది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం సాగుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 3 నుంచి 5, బీఆర్ఎస్కు 2 నుంచి 3, కాంగ్రెస్కి 9 నుంచి 11 వరకు వస్తాయని సర్వేలు పేర్కొంటున్నాయి. ఒకవేళ అవి ఉమ్మడి పొత్తుతో ఎన్నికలకు వెళితే లాభపడవచ్చని కొన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. 3 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే అధికార పార్టీకి అడ్వాంటేజ్, ఓట్ల చీలక వంటి అంశాలు కలిసి కాంగ్రెస్కు లాభిస్తుంది. అందుకే బీఆర్ఎస్ బీజేపీ కలయికపై ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. బీఆర్ఎస్లోనూ ఆ దిశగా చర్చ సాగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బీజేపీని బీఆర్ఎస్ ఏమీ అనడం లేదు. కవిత కాంగ్రెస్ పార్టీని హిందుత్వ వ్యతిరేక శక్తిగా అభివర్ణిస్తున్నారు. ఇండియా కూటమిపై మండిపడుతున్నారు. ఇది పరోక్షంగా బీజేపీకి పొత్తు సిగ్నల్ ఇచ్చినట్టే అన్న టాక్ వినిపిస్తుంది. తాజాగా రేవంత్ రెడ్డి సైతం బీఆర్ఎస్ బీజేపీల మధ్య బంధం గురించి మాట్లాడారు. గతంలో అనేక సార్లు బీఆర్ఎస్ బీజేపీలు కలిసి పనిచేశాయని, వారిది ఫెవికాల్ బంధమని స్పష్టం చేశారు. కాంగ్రెస్లోనే కాదు, ప్రజల్లోనూ ఆ తరహా సందేహాలు ఉన్నాయి. ఎలాగూ అంతర్గత పొత్తు ఉందన్న అభిప్రాయం ఉన్న నేపథ్యంలో పొత్తుతో ఎన్నికలకు వెళ్లి లాభం పొందాలనే యోచనలో 2 పార్టీలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే 2 పార్టీల్లోని నేతలు స్పందించలేదు. బండి సంజయ్ మాత్రం బీఆర్ఎస్తో పొత్తును మెడ మీద తలకాయ ఉన్నవారు పెట్టుకోరని ప్రకటించారు. బండి సంజయ్ పొత్తులపై మాట్లాడిన వెంటనే మాజీ మంత్రి మల్లారెడ్డి బండి సంజయ్తో అయ్యేది లేదు, పొయ్యేది లేదన్నారు. పొత్తులు ఉన్నా లేకపోయినా తన కుమారుడు మల్కాజ్గిరి లోక్సభ సీటు నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. అంటే పొత్తును ఖండించలేదు. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందని పార్టీ నేతల అభిప్రాయాలు కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని ఆ పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బీజేపీతో పొత్తుపై ఢిల్లీ స్థాయిలో చర్చలు నడుస్తున్నాయని కూడా అంటున్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నందున పార్టీని కాపాడుకోవడం సహా అనేక సమస్యల పరిష్కారం కోసం పొత్తులు మేలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.